Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు చెక్ పెట్టడానికి ఏపీలో మొదలైన మోడీ గేమ్. ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోదీ గేమ్ మొదలైనట్లే కనిపిస్తోంది. నరేంద్ర మోదీని ఆషామాషీగా అనుకోవడానికి వీల్లేదు. ఆయన దూరదృష్టితో ఆలోచించే ఏ రాజకీయ నిర్ణయమైనా ఉంటుంది. అంతే తప్ప తాత్కాలికంగా ఎటువంటి డెసిషన్లు ఉండవు. అదే సమయంలో మనతో మోదీ అనుకూలంగా ఉన్నారనుకోవడం కూడా అంతే తప్పు అవుతుంది. ఎందుకంటే తనకు ఇబ్బందిగా మారతారనుకున్న వారిని మోదీ కట్టడి చేయడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారన్నది దాదాపు దశాబ్దన్నర జాతీయ రాజకీయాలు చూసిన వారికి ఎవరికైనా ఇలాగే తెలుస్తుంది. మొన్న జరిగిన లోక్సభ ఎన్నికలలో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆధారపడాల్సి వచ్చింది. ఆయన పైకి ఇద్దరితో నవ్వుతూ కనిపించినప్పటికీ లోపల మాత్రం ఇద్దరిని రాజకీయంగా కొంత అణిచివేసే ప్రయత్నం చేస్తారన్నది రాజకీయ వర్గాలలో సాగుతున్న విశ్లేషణలు బట్టి అర్థమవుతుంది. అందులోనూ చంద్రబాబు లాంటి సీనియర్ నేతను కంట్రోల్ చేయడం మోదీకి అవసరమని మోదీ ఖచ్చితంగా భావిస్తారు. చంద్రబాబు నిజానికి మోదీ కంటే సీనియర్ నేత. రాజకీయాలలో మోదీతో పాటుగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అనేక సార్లు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, తెగదెంపులు చేసుకోవడం ఆయనకు అలవాటు. నితీష్ కుమార్ కూడా అంతే. అందుకే ఇద్దరు సీనియర్ నేతలను మోదీ నమ్మే అవకాశమే లేదు. అందుకే జమిలీ ఎన్నికలకు వెళ్లిన వీరిద్దరి విషయంలో ఒకంత జాగ్రత్త పడతారంటున్నారు. బీహార్, ఆంధ్రప్రదేశ్లలో ఒకంత ఇద్దరు నేతల గ్రిప్ను తగ్గించేందుకు మోదీ ప్రయత్నిస్తారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు సైతం అనుమానిస్తున్నారు. తనను శాసించే పరిస్థితిని మోదీ తెచ్చుకోరు. తన చేయి పైన ఉండాలని, తనను ఒకరు యాచించాలి తప్ప డిమాండ్ చేయడం మాత్రం ఆయన సహించలేరన్నది మోదీ నైజం తెలిసిన వారు ఎవరైనా ఒప్పుకునే విషయం. అందుకే ఈ ఇద్దరు సీనియర్ నేతలైన నితీష్ కుమార్, చంద్రబాబుల విషయంలో మోదీ ఇప్పటికే స్కెచ్ వేసి ఉంటారన్నది భావిస్తున్నారు. వారిని రాజకీయంగా కొంత బలహీనం చేయగలిగితేనే 10 కాలాల పాటు పాలనను సాగించవచ్చునన్న ఆలోచన సహజంగానే మోదీలో ఉంటుందని చెబుతున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్లో హైలైట్ చేయాలని మోదీ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొంతకాలం ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కాకినాడ పోర్టు పైన పడడం కూడా ఒకంత ఢిల్లీ వ్యూహమేనన్న వారు కూడా లేకపోలేదు. అయితే అందులో నిజమెంత అన్నది పక్కన పెడితే చంద్రబాబు గతంలో మాదిరిగా మోదీని డిమాండ్ చేయలేరు. ఎందుకంటే ఏపీలో పవన్ అవసరం చంద్రబాబుకుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా మరోసారి పవన్తో కలిసి ప్రయాణం చేస్తేనే అధికారం దక్కుతుంది. ఆ వీక్నెస్తోనే పవన్ను మోదీ మంచి చేసుకుంటున్నారు. వీలైనప్పుడల్లా పవన్ను పొగడతలతో ముంచెత్తుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఢిల్లీ స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ను కూడా రూపొందించే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ అత్యధిక స్థానాలను కోరే ఛాన్స్తో పాటు సీఎం సీటు షేరింగ్ విషయంపై కూడా ఒప్పందం చేసుకోవాలన్న ప్రతిపాదన తీసుకొచ్చినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయ వర్గాల అంచనాగా వినిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చాణక్యుడైతే మోదీ అంతకు మించి. చంద్రబాబు భయం కూడా అదే. మోదీని వదిలి పవన్ బయటకు రారు. అలా ఫిక్స్ చేయడంలో నరేంద్ర మోదీ ఇప్పటికే సక్సెస్ అయినట్లు ఏపీ రాజకీయాలు పరిశీలించిన వారికి ఎవరికైనా అర్థమవుతుంది. మొత్తం మీద దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలంటే ఏపీలో గ్రిప్ సంపాదించాలన్న మోదీ ఆలోచనతో పవన్కు రానున్న కాలంలో మరింత ప్రయారిటీ ఇస్తారన్న అంచనాలు వినపడుతున్నాయి. రేపు 8వ తేదీన విశాఖ పర్యటనలో కూడా మోదీ పవన్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలున్నాయి. అయితే చంద్రబాబు నాయుడు పెద్దగా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంది. కూటమితోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు ఈసారి మాత్రం పవన్, మోదీలను దూరం చేసుకునే ఆలోచన చేయరు. రాజధాని అమరావతి నిధుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వలేదు. కేవలం ప్రపంచ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు మాత్రమే సహకారం అందించింది. అదే సమయంలో జగన్ విషయంలోనూ ఒకంత మోదీ సాఫ్ట్ కార్నర్లో ఉన్నారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబును కొంత కట్టడి చేయాలంటే జగన్ను ఇబ్బంది పెట్టకూడదన్న ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జగన్ ధైర్యం అని కూడా అంటున్నారు. ఇటీవల అమిత్ షాతో విజయసాయిరెడ్డి సమావేశం కూడా అందులో భాగమేనంటున్నారు. అలాగే జగన్ కేసుల విషయంలో కూడా ఎటు తేల్చకుండా చూసి చంద్రబాబుకు చెక్ పెట్టడమే కమలం పెద్దల ఆలోచనగా ఉందన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద కూటమి కలిసి ఉన్నప్పటికీ బలమైన నేతలను బలహీనపరిచే యత్నాలు మాత్రం ప్రారంభమయ్యాయని అంటున్నారు. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.